మా ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ వీడియో వచ్చేసి మండే రావాలి, ఈ వీక్ మండే. బట్ చాలా రీజన్స్ ఉన్నాయి, సో పక్కన పడేస్తే. సో నా దగ్గర అయితే చాలా యూనివర్సిటీస్కి వేవర్స్ కోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కోర్స్ మీరు కనుక వాడారంటే మీరైతే మీ అప్లికేషన్ ఫీ అయితే మీరు వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో అవి వచ్చేసి కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట. సో వెంటనే చెక్ చేయండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రజెంట్ నేనైతే ఫుల్ స్టాక్ డెవలపర్ మెరైన్ బేస్డ్ కోర్స్ అయితే చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు నాకు 2 మోడల్స్ అయితే అయిపోయాయి అనమాట. లైక్ HTML అయిపోయింది అండ్ CSS అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బూట్ స్టాక్ చెప్తున్నారు. సో ఇప్పటి వరకు నేను నేర్చుకునేది అండ్ నేను చేసిన వెబ్సైట్ అయితే ఇది ఇక్కడ చూడండి. సో ఇది నా వెబ్సైట్, అంటే నేను డిజైన్ చేసిన వెబ్సైట్ అనమాట. లైక్ ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి అనుకోండి మీరైతే. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైతే నెక్స్ట్ అప్కమింగ్ మాస్టర్స్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆర్ ఎల్స్ ఫాల్ కానీ 2025 ఫాల్ కానీ ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మనం అసలు మీరు యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్. సో చాలా మంది తెలియక అప్లై చేస్తారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. సో ఈ వీడియో కానీ మీరు చూసారంటే మీకు కొన్ని సజెషన్స్ చెప్తాను. సో అట్లా చేయడం వల్ల మీకైతే మీ ప్రొసీజర్ అనేది స్మూత్గా అయిపోతుంది. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీస్. ఇప్పటికీ నేను చాలా వీడియోస్ చెప్పాను, మీరైతే మీ యూనివర్సిటీస్ని ఊకే గుడ్డిగా అయితే షార్ట్ లిస్ట్ చేసుకోవద్దని. అండ్ ఆల్సో మీరు కన్సల్టెన్సీ దగ్గర వెళ్ళారంటే వాళ్ళైతే మీకు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ లిస్ట్లో మీకు నచ్చేది సెలెక్ట్ చేసుకోమని చెప్తారనమాట. అట్లా కాదు, మీరు మీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేది అనేది మీ టాప్ ప్రియారిటీ చాయిస్. మీకు చాలా పెద్ద చాయిస్ అనమాట. మీకు అది అంటే లైఫ్ని మార్చేసే చాయిస్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది జాబ్ కాబట్టి. సో యూనివర్సిటీస్ ఏది తీసుకున్నా ఒకటే, మనకైతే ప్లేస్మెంట్లు ఏమి ఉండవు. లైక్ NY యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీలు అయితే మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం పోయే మామూలు యూనివర్సిటీస్ లైక్ యావరేజ్ మిడ్ యూనివర్సిటీస్కి అయితే మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఒక్కటే. అట్లా అని చెప్పేసి మరి టూ పాస్ యూనివర్సిటీస్కి సెలెక్ట్ చేసుకోవద్దు. నేను హౌ టు షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి USAలో ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఇక్కడ పైన కాస్ట్ వదిలేస్తాను, చూడండి ఒకసారి. దాన్ని క్లియర్గా అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్పాను నేనైతే. ఓకే, ఆ యూనివర్సిటీ ర్యాంక్ ఎంత ఉంది అండ్ మెయిన్గా అక్కడ ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు. LinkedInలో ఆ యూనివర్సిటీ సీనియర్స్ మాట్లాడండి. సో ప్రొఫెసర్ స్ట్రిక్ట్ ఉన్నారా, టఫ్ ఉన్నారా, అసైన్మెంట్స్కి మార్క్స్ వేస్తున్నారా, లేకపోతే క్విజెస్ ఎట్లా నడుస్తున్నాయి, ఈజీనా టఫా, సబ్జెక్ట్స్ మనం క్లియర్ చేయగలమా లేదా, ఇట్లా మస్తు ఉంటే మా ఫ్యాక్టర్స్ మనం బేస్ చేసుకొని మీరు మీ సీనియర్స్తో మాట్లాడితే మీకైతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీకు. దీనికంటే ముందు ఫస్ట్ మీరు వచ్చేసి మీ IELTS రాయాలా, GRE రాయాలా, లేకపోతే డ్యూలింగో రాయాలా, TOEFL రాయాలా. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇన్ కేస్ మీ బడ్జెట్ ఎంత అయినా పర్లేదు, మాకి మంచిగా రావాలి, మంచి యూనివర్సిటీస్ కావాలి అనుకుంటే సో గో ఫర్ IELTS అండ్ TOEFL. ఈ ఎగ్జామ్స్ రేటింగ్ ఈ ఎగ్జామ్స్ ప్రైస్ వచ్చేసి ఒక 16,000 to 17,000 మధ్యలో ఉంటుంది. సో నేను రాసినప్పుడు అయితే 16,000 చేంజ్ అయితే ఉండేది, మేబీ అంతే ఉండొచ్చు. ఒక్కసారి గూగుల్ చేయండి. మీకు IELTS చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు మంచి యూనివర్సిటీస్ లైక్ NYU, టాప్ యూనివర్సిటీ, జార్జియా టెక్, కొలంబియా యూనివర్సిటీస్, ఇట్లా మంచి యూనివర్సిటీస్కి మీకైతే అడ్మిషన్కి మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు కనుక IELTS రాస్తే అంటే ఉత్తర రాస్తే సరిపోదు, మంచి స్కోర్ కూడా ఉండాలి. మరి ఎందుకురా నీకు ఉత్తర రాస్తే సరిపోదు, మంచి స్కోర్ కూడా ఉండాలి, అప్పుడే వాళ్ళు తీసుకుంటారు. నేనైతే మరి డ్యూలింగో రాస్తే రావా యూనివర్సిటీస్ అంటే అట్లేం కాదు. కనుక డ్యూలింగోలో కూడా మంచి స్కోర్ ఉంది అనుకోండి, మీకు NYU కాకపోవచ్చు, కానీ దానికంటే కాదు కానీ మంచి ఒక 20 యూనివర్సిటీస్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో పైన కాస్త ఇస్తాను. సో డూ చెక్ ఇట్ అవుట్ మామ. ఎగ్జామ్స్ అయిపోయింది, యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంది, అడ్మిషన్ కోసం వెయిట్ చేయటము. సో అడ్మిషన్ కోసం వెయిట్ చేసే ఆ పీరియడ్ టైం ఉంటుంది కదా, మీకు ఏ యూనివర్సిటీ అయినా మినిమం 1 month పడుతుంది అబ్బా అడ్మిషన్ వచ్చేకి. కొన్ని యూనివర్సిటీస్ అయితే 2 months, 3 months, 4 months, 5 months చెప్పలేము. కొన్ని యూనివర్సిటీస్ అయితే మనకు ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు కూడా మనకి అడ్మిట్ రిజెక్ట్ అని చెప్తారు. అట్లా ఉంటుంది మనతోని. లైక్ మీకు అడ్మిషన్ వచ్చిందా లేదా అని చెప్పి మీరు అప్లై చేసిన తర్వాత అంత లోపల మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్లో అమౌంట్ అయితే వేసి పెట్టండి. ఎందుకంటే మీరు మీ బ్యాంక్లో సేవింగ్స్ మీరు చూపించాలి కాబట్టి I-20 అప్పుడు. సో ఇన్ కేస్ మీకు నచ్చిన యూనివర్సిటీ వచ్చిందబ్బా, దానికి I-20 కావాలి. సో I-20 కావాలంటే మనం కొన్ని యూనివర్సిటీస్ మనకి మన ఫైనాన్షియల్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయమని చెప్తాయి. సో అంత లోపల మీరు ఆ అమౌంట్ అయితే మీరు ఎప్పుడైతే మీరు యూనివర్సిటీకి అప్లై చేసి వేసేసారు అనుకోండి,
సో మీకైతే ఇప్పుడు యూజ్ అవుతుంది, I-20కి యూజ్ అవుతుంది, అండ్ ఆల్సో మీకు వీసా టైంలో కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన బ్యాంక్లో మనకి అమౌంట్ అనేది ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ నుంచి ఉందని చెక్ చేస్తారు మనకి వీసా ఆఫీసర్స్. అంటే మోస్ట్లీ చెక్ చేయరనుకోండి, అంత టైం కూడా ఉండదు వాళ్ళకైతే. మన కన్సల్టెన్సీస్ వాళ్ళైతే ఒక 3 months ఆర్ 1 month అని చెప్తారు. సో మీరు ముందే వేసి పెట్టుకుంటే మీకు మంచి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక వీసా ఇంటర్వ్యూ టైంలోనే కాదండి, ఏమంటారు అబ్బా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు కదా, సో అక్కడికి పోయినాక కూడా ఇంకేస్ చెక్ చేసినా కానీ మీ దగ్గర చాలా మంచి ప్రూఫ్ అయితే, సాలిడ్ ప్రూఫ్ అయితే ఉంటుంది. నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి ఈ టైం నుంచి అయిపోయా. సో మీరైతే ఆ బ్యాంక్లో అమౌంట్ అయితే వేసి పెట్టుకోండి. ఇన్కేస్ లేదంటే మనకి చాలా మార్గాలు ఉన్నాయి. లైక్ వేరే వాళ్ళతో చెప్పి వేయించుకోవడము అండ్ 3 daysలో మళ్ళీ తీసేయడము, అప్పుడు మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అట్లా ఒకటి, లేదంటే మన ఫ్యామిలీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి I-20 అప్లై చేయడం. I-20 ఎలా ప్రొసీజర్ మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, పైన వీడియోలో చెక్ చేయండి. సో I-20 వచ్చింది. I-20 కూడా మీకు విత్ ఇన్ ఏ వీక్లో వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ I-20లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ వాళ్ళకి మెయిల్ రాయండి, మళ్ళీ వాళ్ళు మీకు కొత్త I-20 ఇష్యూ చేస్తారు. అది కూడా ఒక 1 week పడుతుంది వచ్చేకి. I-20లో చిన్న మిస్టేక్ ఉన్నా, మీ సర్ నేమ్ కానీ, మీ కాలేజ్ నేమ్ కానీ, లేదంటే మీకు ఏదైనా స్కాలర్షిప్ వచ్చింటే స్కాలర్షిప్ మెన్షన్ చేయకపోవడం కానీ, ఇట్లా మస్తు చిన్న తప్పు వచ్చినా మీరు మళ్ళీ మీ అడ్మిషన్ టీమ్ కాంటాక్ట్ అవ్వండి, మెయిల్ రాయండి, వాళ్ళని మీకు కొత్త రిపోర్ట్ చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకొచ్చేసి మీ డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. I-20 వచ్చింది, మీకు నచ్చిన యూనివర్సిటీ ఫిక్స్ అయిపోయినారు. నెక్స్ట్ ఏంటిది, మీరు వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడము, స్లాట్ కూడా బుక్ చేసుకోవడము. CJ పేమెంట్ అయిపోయింది, వీసా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు మీరు ఇంకా వీసా స్లాట్ బుక్ చేసుకోనికి. మోస్ట్లీ ఏజెంట్స్కి అయితే ఇవ్వద్దని నేను చెప్తాను, ఎందుకంటే స్లాట్ దొరికేస్తుంది మామ. ఏమంటే మీకు అసలు ఓపిక ఉండాలంతే. సో అట్లా కాదు, మాకు ఏజెంటే కావాలంటే కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఫ్రెషర్స్, H1B, B1, B2 స్లాట్స్, రెఫ్యూజీ స్లాట్స్, నెక్స్ట్ ఫాల్కి, స్ప్రింగ్కి అందరికీ నేను బుక్ చేస్తున్నాము. మాకంటే ఒక టీం అయితే పడింది. సో ఎవరైనా ఫాలో అవుతే సో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేమైతే జెన్యూన్. అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా ఇంకా జాయిన్ కావాలంటే ఇప్పుడున్న లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. మనకి మోర్ దాన్ 600+ 700+ మెంబర్స్ అయితే ఉన్నారు మన వాట్సాప్ గ్రూప్. అంటే అన్ని గ్రూప్స్ కలిపి చెప్తున్నాను. సో కింద అయితే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. సో అక్కడ మీరైతే ఫాలో అవ్వండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేనైతే మోస్ట్లీ రిప్లై ఇస్తున్నాను అందరికీ. ఎందుకంటే మనం USA వెళ్ళలేదు కదా, ఖాళీ ఉన్నాం కదా, అదనమాట మ్యాటర్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సరే మామ, స్లాట్ దొరికింది, హెడ్స్ ఆఫ్. మీకు నచ్చిన ఏమంటారు అబ్బా, మీకు నచ్చిన లొకేషన్ లైక్ హైదరాబాద్ దొరికింది, ముంబై దొరికింది, ఢిల్లీ, మీకు నచ్చినవి దొరికిందిరా బాబు. డాక్యుమెంట్స్ చాలా ప్రిపేర్ చేసుకోండి. CA రిపోర్ట్ అయితే కంపల్సరీ తీసుకోండి మామ. ఎందుకంటే నేను వెళ్ళే టైంలో మా ఫ్రెండ్స్ గారు CA రిపోర్ట్ తీసుకెళ్ళలేదు, బట్ వీసా వచ్చేసింది, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఇంకొకరికి అయితే CA రిపోర్ట్ లేదని చెప్పి రిజెక్ట్ కొట్టినారనమాట. ఇంకొకరికి అయితే వాళ్ళు డాక్యుమెంట్స్, మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన డాక్యుమెంట్స్ చెక్ చేయరు. వాళ్ళు చెక్ చేసినారనుకో మన దగ్గర ఉండాలి, లేదనుకో రిజెక్ట్ కొడతారు. అతని దగ్గర వీసా ఇంటర్వ్యూ అయిపోయింది, బట్ లాస్ట్లో పిలిచి మళ్ళీ CA రిపోర్ట్ చూపించి చెప్పారంట. CA రిపోర్ట్ ఏంటంటే చార్ట్ అకౌంట్ అనమాట. దీంట్లో మన ప్రాపర్టీస్, అసెట్స్ వాల్యూస్ మొత్తం మనకి ఏమున్నాయో బంగారంతో సహా అన్ని వాల్యూస్ అనేవి వాడు క్యాలిక్యులేట్ చేసి వీనికి ఇంత ఆస్తుంది అని చెప్పి వాడికి కింద ఒక ఫిగర్ ఇస్తాడనమాట. సో అదొక చార్ట్ అకౌంట్తో మన సిగ్నేచర్ సీల్ అవన్నీ కథ ఉంటాయి. సో అది వచ్చేసి మనకి వీసా ఆఫీసర్ చెక్ చేస్తారనమాట. సో చెక్ చేసి ఓకే సెట్ అని చెప్పేసి అప్పుడు స్టాంప్ వేసినారంట, యాక్సెప్ట్ అయింది వీసా. సో రిస్క్ తీసుకోవద్దండి మామ, ఎందుకంటే US అనేది పెద్ద పెద్ద పంచాయతీ. మీరు చిన్న తప్పులు చేసినా కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది మామ, ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు పెద్ద కథ ఉంటుంది. అప్పుడు ఇంకా ఫ్లైట్ టికెట్స్ అంటారా, చాలా మంది అనుకుంటారు ఫ్లైట్ టికెట్స్ ముందే చేసుకుంటే బెటర్ కదా. చాలా మంది ఏమంటారంటే మనకి ఇంకా వీసా కాలేదు కదా, అప్పుడే ఫ్లైట్ టికెట్స్ ఎందుకు బుక్ చేసుకోవడం, వీసా వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వీసా ఆఫీసర్స్కి ఏమైనా తెలిసిపోతుందేమో ఫ్లైట్ టికెట్లు. వాళ్ళు ఎందుకు తెలుసుకుంటారు మామ, వాళ్ళు ఏం చేస్తారా మన ఫ్లైట్ బుక్ చేసుకుంటే, ఏమి చేసుకోకపోతే వాళ్ళకి ఎందుకు చెప్పు. ఏదో రప్పరప్ప DS1 చూస్తారు, వీడికి వీసా ఇద్దామా వద్దా అని చెప్పి అక్కడ తేల్చి పడేస్తారు. ఓకే వీడు ఫ్లైట్ బుక్ చేసుకున్నాడా, ఓకే క్యాన్సిల్ చేద్దాం, అంత సీన్ లేదు రాడా. సో మీరు ఫ్లైట్ టికెట్స్ కొంచెం ముందే బుక్ చేసుకుంటే మీకైతే చాలా చీప్లో వచ్చేస్తుంది మామ. ఎందుకు చెప్పండి, ముందే మనం ఎన్నో లక్షలు పెట్టి పోతున్నాం, కాస్త సేవ్ చేసుకోవద్దా. సో అందుకే చెప్తున్నా, మీరైతే ఫ్లైట్ టికెట్స్ మీకు నచ్చిన యూనివర్సిటీ మీకు అడ్మిషన్ వచ్చింది అనుకోండి, వెంటనే మీరైతే మీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఒక 3-4 months మీరు ప్రియార్గా చేసుకుంటే మీకైతే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనిపైన వీడియో కూడా చేశాను, సో పైన లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఇంకేముంది బాబా, వీసా వస్తే స్టాంపింగ్ వస్తుంది, ఒక 1 weekలో వస్తుంది మీకు స్టాంప్. అది మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు. మీ పాస్పోర్ట్ మీకు వీసా యాక్సెప్ట్ అయింది అనుకోండి, అది మీ మెయిల్కి వస్తుంది, ట్రాక్ చేసుకోవచ్చు.
మా ఫ్రెండ్స్ ఏమో అందరు యూఎస్లో ఉండే స్నాప్స్ పెడుతున్నారు మామ, నేనేమో హైదరాబాద్లో బిర్యానీ పెడుతున్నా. అట్లా ఉంటుంది మనతోని. సో అది కథం అలా. సో ఈ మిస్టేక్స్ అయితే మీరు చూసుకోండి కొంచెం. ట్రాన్స్క్రిప్ట్స్ ఇవన్నీ మీరు ముందే కాలేజ్లో మీరు ఇన్ కేస్ యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటుంటే ముందే ఇవన్నీ మీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే, ఐ మీన్ లైక్ 4-1 సెమ్లు ఉన్నప్పుడే ట్రాన్స్క్రిప్ట్స్, ఎల్ఓఆర్స్, ఇంకేముంటాయి అబ్బా ఎస్ఓపీస్ మంచిగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అండ్ కన్సల్టెన్సీస్కి వెళ్తే లక్షలు పెట్టద్దు మామ. కొన్ని కన్సల్టెన్సీస్ లైక్ ఉన్నాయి, పేరు చెప్పకూడదు కానీ 10,000, 20,000, 70,000. 70,000 ఏంది మామ? నీ ఫ్లైట్ టికెట్ వస్తుంది తెలుసా? నీ యూఎస్ఏ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు తెలుసా? అరే నా యూఎస్ఏ ఫ్లైట్ టికెట్ 65,000 మామ. వాడు 70,000 పెట్టి కన్సల్టెన్సీ జస్ట్ నీకు వీసా పర్పస్ దానికి దీనికి అంతే. అరే అమెరికా పోయి రావచ్చు నువ్వు, అంత పెట్టదండి మామ. ఫ్రీ కన్సల్టెన్సీస్ కొన్ని ఉంటాయి, జాయిన్ అవ్వడవి. మీకు తెలిసిన వాళ్ళు రికమెండ్ చేస్తారు. అట్లా అని చెప్పి 10,000, 20,000 పెట్టి పోకండి, వేస్ట్ అసలు. ఈ వీడియో కంటే మరి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే మరి బాయ్.